క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్లోని శ్రీభాషిత పాఠశాలలో శుక్రవారం రోజు సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు, పసుపు రైతు ఉద్యమ నాయకుడు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు అయిన కోటపాటి నరసింహనాయుడు గారు మరియు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహనాయుడు గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే గారు విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి ఆమె మహిళలకు కూడా విద్య అవసరమని చెప్పి విద్యారంగంలో మోటి మహిళా గురువుగా ఎదిగిందని, అంతేకాకుండా ఒక మహిళకు ఆదర్శంగా నిలిచారు అని చెప్పారు. అంతేకాకుండా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే ఆమె మహిళల హక్కుల కోసం సాధించడంలో మరియు విద్యారంగంలో సాధించిన ప్రగతిలో ఒక వెలుగు అని, ఆమె జీవితం అనేక మహిళలకు ప్రేరణగా నిలుస్తోందని, ఈ సందర్భంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి కృషి చేసిందని గుర్తించి విద్యార్థులకు గొప్ప సందేశాన్ని అందిస్తుందని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో నరసింహనాయుడు గారు, పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.